ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 18 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 17వ అధ్యాయం 9-15 వచనాలు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. నాకు నిరీక్షణ ఆధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును. రెండవ లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. వ్యాఖ్యానాంశం: నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడెను. వ్యాఖ్యానాంశం: నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడెను. వ్యాఖ్యానం: శ్రమలలోనున్న యోబుకు వాటిని తప్పించుకోవటానికి మరణం తప్ప వేరే మార్గం కనబడటం లేదు గనక అతడు మరణమును ఆశ్రయించుచున్నాడు. ఇందువలన అతనికి చెడు మనస్సాక్షి లేదని అతని స్నేహితులు తెలుసుకొనటానికి అవకాశం ఏర్పడింది. వారు ఆరోపించుచున్నట్లుగా అతని మనస్సాక్షి చెడ్డదైతే దేవుని సన్నిధిలో కనబడటానికి అతడు భయపడి ఉండేవాడు కాదా? యోబు పలికిన మాటలు హృదయాన్ని బ్రద్దలు చేయుచున్నట్లుగా ఉన్నవి. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేసిన వాని వలె ఉన్నాను అని యోబు 6వ వచనంలో పలుకుచున్నాడు. ఇటువంటి ద్వేషపూరితమైన అవమానమును మన రక్షకుడు అనుభవించాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం ఈ సందర్భంలో చదవండి. మన ప్రభువు తనంతట తాను ఎంతో తగ్గించుకొని ఎదురు దాడి చేయనివాడైనప్పటికీ మనుష్యుడు ఆయన ఎడల ఎంతో నీచముగాను పిరికితనంతోనూ ప్రవర్తించి తన స్వభావాన్ని బయలుపరిచాడు. యోబు ఇంకనూ మాట్లాడుచూ యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు అని 8వ వచనంలో పలికాడు. నిజంగా నీతిమంతులు విడువబడుట అనేది మనకు అర్థం కానిది. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం చదవండి. దేవుని నీతియందు విశ్వాసముంచిన అనేకులు ఇటువంటి దృశ్యాల వలన తమ విశ్వాసములో బలహీనపడే ప్రమాదము లేకపోలేదు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 6వ వచనాన్ని ఈ సందర్భంలో పోల్చి చూడండి. అంతేగాక యోబు నా యోచన నిరర్ధకమాయను, నా హృదయవాంఛ భంగమాయను అని 11వ వచనంలో ప్రలాపించుచున్నాడు. వాస్తవానికి దేవుడు మన జీవితములలో కలుగజేసుకొని మన హృదయములను మనం పరిశీలించుకొనున్నట్లు చేసి మనకు కలిగిన ఆలోచనలు కొన్ని మనకు ప్రియమైనవిగా ఉన్నను అవి ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండకపోతే అవి మనకు తెలియజేస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.